హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఈ సెషన్ కూడా వి డిస్కసింగ్ అబౌట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అండి 2026 ఇక్రీసాట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్రీసాట్ చూడండి. ఇక్రీసాట్ అంటే ఏంటి? ఇక్రీసాట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దట్ ఫోకసెస్ ఆన్ ఇంప్రూవింగ్ క్రాప్ ప్రొడక్టివిటీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ సెమీ arid ట్రాపికల్ రీజన్స్. వర్క్స్ అండర్ ద గ్లోబల్ అగ్రికల్చర్ రీసెర్చ్ నెట్వర్క్. అర్థమైందా? ఇక్రీసాట్ అనేది ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. అది ఏం పర్పస్ అంటే ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దట్ ఫోకస్ ఆన్, అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే ఒక క్రాప్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి, అలాగే ఫుడ్ సెక్యూరిటీ ఇన్ సెమీ అరిడ్ ట్రాపికల్ రీజన్స్ అంటే ఏంటి, ఏవైతే డిజర్ట్ ఏరియాస్ ఉంటాయి అంటే వాటర్ ఎక్కువగా అవైలబుల్గా ఉండవో దాటిని సెమీ అరిడ్ రీజన్స్ అంటారనమాట. అవన్నిటినీ కదా ఇక్రీసాట్ ఏం చేస్తుంది, ఫోకసెస్ ఆన్ అంటే ఆ ఏరియాస్లో ఫోకస్ చేస్తుంది. అంటే ప్రొడక్టివిటీ పెంచడానికి, క్రాప్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి, అలాగే ఫుడ్ సెక్యూరిటీ పైన. అయితే ఈ ఇక్రీసాట్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972లో ఈ ఇక్రీసాట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడ ఉందంటే పటాన్చేరు అండి. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్లో ఉంది. సో ఇక్రీసాట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. మెయిన్ ఆబ్జెక్టివ్, అసలు ఇక్రీసాట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ పావర్టీ, హంగర్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఇన్ సెమీ arid రీజన్ బై డెవలపింగ్ క్లైమేట్ రిసిలియంట్ క్రాప్ వెరైటీస్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్. అంటే మెయిన్ ఏమేంటి, రెడ్యూస్ పావర్టీని తగ్గించాలంటే ఏంటి, ఫుడ్ అనేది ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి. అర్థమైందా? అలాగే ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఇన్ సెమీ arid రీజన్స్ బై డెవలపింగ్ క్లైమేట్ రీసైలెంట్ క్రాప్ వెరైటీస్. అలాగే ఏంటి అంటే ఫార్మర్ టెక్నిక్. అంటే ఇంకో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, సెమీ అరిడ్ రీజన్స్ బై డెవలపింగ్ అంటే క్రాప్ వెరైటీస్. సెమీ అరిడ్ రీజన్లో ఫుడ్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఏంటి, ఈ వాటర్ ఎక్కడైతే అంటే సపోజ్ ఒక క్రాప్ వేసామనుకోండి, కొన్ని క్రాప్స్కి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఉంటాయి, కొన్ని వాటర్ కూడా అక్కర్లేదనమాట. అంటే తక్కువ వాటర్ ఉంటే సరిపోతుంది. అలాగా అసలు ఏ ఏరియాలో ఈ వాటర్ ఇంటెన్సివ్ లేని క్రాప్ ఎక్కడ వేయాలో ఏంటో ఇవన్నీ కూడా ఇక్రీసాటే చెప్తుంది అనమాట. అర్థమైందా? అలాగే ఫార్మింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి, ఒక వెరైటీ ఆఫ్ సీడ్స్ గురించి కానీ లేకపోతే దాని గురించి కూడా చెప్పేదే ఈ ఇక్రీసాట్ అనమాట. మేజర్ క్రాప్స్ స్టడీడ్. ఇక్కడ చూడండి, మేజర్ క్రాప్స్ స్టడీడ్. ఇక్రీసాట్ వర్క్స్ మెయిన్లీ ఆన్ డ్రై ల్యాండ్ క్రాప్స్ మీద ఎక్కువగా ఇక్రీసాట్ అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. డ్రై ల్యాండ్ క్రాప్స్ అంటే ఏంటి, సోర్గమ్ మీన్స్ జోవర్, పెరల్ మిల్లెట్ అంటే బాజ్రా, ఫింగర్ మిల్లెట్ అంటే రాగి, చిక్పీ అంటే గ్రామ్, పీజియన్ పీ అంటే అర్థర్, గ్రౌండ్ నట్ అంటే పీనట్ అనమాట. దీని మీద ఎక్కువగా ఇక్రీసాట్ ఫోకస్డ్ అనమాట. డ్రై ల్యాండ్ క్రాప్స్ మీద వీటి మీద ఎక్కువగా ఇక్రీసాట్ అనేది ఫోకస్ చేస్తుంది. దీస్ రీజన్స్ టిపికల్లీ ఎక్స్పీరియన్స్ లో రైన్ఫాల్, ఫ్రీక్వెంట్ డ్రాట్, హై టెంపరేచర్. ఈ ఉన్న కండిషన్స్ని సెమీ అరిడ్ రీజన్స్ అంటారు. అంటే ఏంటి, అక్కడ లో రైన్ఫాల్ చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువగా డ్రాట్ అనమాట. డ్రాట్ అంటే ఏంటి, ఎక్కువగా వర్షం పడపోయిన ప్రాంతాలు అనమాట. అలాగే హై టెంపరేచర్ బాగా ఎక్కువగా హైగా ఉంటుంది. ఈ జియోగ్రఫిక్ ఫోకస్, ద ఇన్స్టిట్యూట్ ప్రైమర్లీ వర్క్స్ ఇన్ సెమీ అరిడ్ ట్రాపికల్ రీజన్స్ ఆఫ్. చూడండి ఇక్కడ ఈ జియోగ్రఫిక్ ఫోకస్ అంటే ఇన్స్టిట్యూట్ ఎక్కువగా ప్రైమర్లీ వర్క్స్ ఇన్ సెమీ అరిడ్ ట్రాపికల్ రీజన్స్ ఆఫ్ సబ్ సాహరన్ ఆఫ్రికన్ కాంటినెంట్, అలాగే ఇండియా, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలోన ఎక్కువగా ఈ ఇక్రీసాట్ అనేది ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఎక్కువగా ఈ సెమీ అరిడ్ ట్రాపికల్ రీజన్స్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. అలాగే రీసెర్చ్ ఏరియాస్ ఏంటంటే క్లైమేట్ రిసైలెంట్ క్రాప్ వెరైటీస్, డ్రాట్ టాలరెంట్ అగ్రికల్చర్. అంటే ఏంటి, వాటర్ లేకపోయినా డ్రాట్ కండిషన్స్ని సూటబుల్ చేసే అగ్రికల్చర్ ఎక్కువగా. అలాగే సాయిల్ ఫెర్టిలిటీ ఇంప్రూవ్మెంట్, అంటే సాయిల్ యొక్క ఫెర్టిలిటీ బాగుంటేనే అగ్రికల్చర్ బాగా పండించగలం. సో దాని మీద ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అలాగే వాటర్ సెట్ మేనేజ్మెంట్. అలాగే ఇక్రీసాట్ ప్లేస్ ఏ బిగ్ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ ఇన్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్ సిస్టమ్. అలాగే ఇక్రీసాట్ ఎక్కువగా ఈ డ్రై ల్యాండ్స్ మీద ఎక్కువగా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఏంటి ఈ ఇక్రీసాట్ అనమాట. ఇదనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇక్రీసాట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1972, ఎక్కడంటే హైదరాబాద్. అర్థమైందా? మెయిన్ ఎయిమ్ అంటే ఏం లేదండి. మెయిన్ ఎయిమ్ ఏంటి, రెడ్యూస్ పావర్టీ, హంగర్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఇన్ సెమీ అరిడ్ రీజన్స్ బై డెవలపింగ్ క్లైమేట్ రీసైలెంట్ క్రాప్ వెరైటీస్ అండ్ ఫార్మింగ్ టెక్నిక్స్ అనమాట. అయితే ఇలాంటివి అడుగుతాడండి కొంచెం. చూడండి, ఈ ఇక్రీసాట్ వర్క్స్ మెయిన్లీ ఆన్ డ్రై ల్యాండ్ క్రాప్స్ వచ్చేవంటే సోర్గమ్ అంటే జోవర్, పెరల్ మిల్లెట్ అంటే బాజ్రా, ఫింగర్ మిల్లెట్ అంటే రాగి, చిక్పీ అంటే గ్రామ్, పీజియన్ పీ అంటే అర్హర్, గ్రౌండ్ నట్ అంటే పీనట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్.
నెక్స్ట్ టాపిక్ వచ్చి ఆర్కిటిక్ కౌన్సిల్ అనమాట. ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. వాట్ ఈజ్ ఆర్కిటిక్ కౌన్సిల్? ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1996 బై ఒటావో డిక్లరేషన్. ఇట్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం, నాట్ ఏ ట్రీటీ బేస్డ్ ఆర్గనైజేషన్. ఇది కాదండి, ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం. అంటే ఏంటి? ఇంటర్ గవర్నమెంటల్ అంటే బిట్వీన్ కంట్రీస్ అనమాట. బిట్వీన్ కంట్రీస్ మధ్యన ఫామ్ చేసిందే ఇది ఆర్కిటిక్ కౌన్సిల్. దీస్ కంట్రీస్ కంట్రోల్ ల్యాండ్ టెరిటరీస్ అండ్ హ్యావ్ రైట్స్ ఓవర్ రిసోర్సెస్ విత్ ఇన్ దేర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. అంటే ఏంటి? కంట్రోల్ ల్యాండ్ యొక్క టెరిటరీస్ని కంట్రోల్ చేస్తే, అలాగే హ్యావ్ రైట్స్ ఓవర్ రిసోర్సెస్ విత్ ఇన్ దేర్, వాళ్ళకంటూ ఒక ఈఈజెడ్ ఉంటుంది. అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో వాళ్ళకి ఒక రైట్స్ ఉంటాయి అనమాట. రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ మీద రైట్స్ ఉంటాయి. ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ ఫోకసెస్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్కిటిక్ రీజన్ అనమాట. అర్థమైందా? మీద ఏంటంటే ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణాన్ని కాపాడుకుందాం, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ ఆర్కిటిక్. మొత్తం మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 8 ఆర్కిటిక్ స్టేట్స్, అంటే 8 కంట్రీస్ ఉన్నాయి. ఏంటంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, రష్యా, నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ అనమాట. అర్థమైందా? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, రష్యా, నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఆర్కిటిక్ కౌన్సిల్. అర్థమవుతుందా? అయితే అబ్జర్వర్స్, ఇండియా బికేమ్ ఏ అబ్జర్వర్ సిన్స్ 2013 నుంచి ఇండియా అనేది అబ్జర్వర్. అలాగే చైనా, జపాన్, జర్మనీ, యూకే, దీస్ ఆర్ ఆల్ కంట్రీస్ అబ్జర్వర్ కంట్రీస్ అనమాట. అలాగే పర్మనెంట్ పార్టిసిపెంట్స్ 6 ఇండిజినియస్ గ్రూప్స్ రిప్రజెంటింగ్ ఆర్కిటిక్ ఇన్హాబిటెంట్స్. ఇండిజినియస్ గ్రూప్స్ లైక్ సామి, ఇన్నిట్స్, ఇంకా ట్రాప్ ఫంక్షన్స్, క్లైమేట్ చేంజ్ అంటే మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ మానిటరింగ్, అలాగే ఆర్కిటిక్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్, పొల్యూషన్ కంట్రోల్, ఆయిల్ స్పిల్స్, బ్లాక్ కార్బన్, సైంటిఫిక్ కార్పొరేషన్. అంటే ఏంటి? అయితే ఈ అబ్జర్వర్స్ అంటే మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ ఇందాక చెప్పడం వచ్చిన అబ్జర్వర్స్ అంటే అందరికి అసలు అబ్జర్వర్స్ అంటే ఏంటి? అబ్జర్వర్స్ కెనాట్ ఓట్ బట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్ అండ్ రీసెర్చ్. అంటే ఏంటి? ఆర్కిటిక్ కౌన్సిల్లో మీకు పైన చెప్పాను, ఆర్కిటిక్ కౌన్సిల్లో 8 ఆర్కిటిక్ కంట్రీస్ ఉంటాయి. ఏవి? యుఎస్ఏ, కెనడా, రష్యా, నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్. వాటితో పాటు అబ్జర్వర్ కంట్రీస్ కూడా డిస్కషన్లో పార్టిసిపేషన్ చేస్తుంది. అంటే ఏం డిస్కషన్ చేస్తారని మీకు డౌట్. మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ మానిటరింగ్, అంటే ఆ ఆర్కిటిక్ దగ్గర క్లైమేటిక్ చేంజ్ మానిటరింగ్, అలాగే ఆర్కిటిక్ బయోడైవర్సిటీ ప్రొటెక్షను, అలాగే పొల్యూషన్ కంట్రోల్, ఆయిల్ స్పిల్స్, బ్లాక్ కార్బన్. అంటే ఆయిల్ స్పిల్స్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి. ఆయిల్ స్పిల్స్ అంటే ఏంటి? పొల్యూషన్ అంటే ఆయిల్ అనేది బయటకు వచ్చడం వల్ల, అక్కడ సీలో మిక్స్ అయిపోవడం వల్ల పొల్యూషన్ అనేది క్రియేట్ అయ్యి అక్కడున్న యాక్వాటిక్ యానిమల్స్ ఇవన్నీ కూడా చనిపోవడం అనమాట. అలాగే సైంటిఫిక్ కార్పొరేషన్ అనమాట. దీని మీద డిస్కస్ చేస్తారు. ఈ డిస్కషన్స్లో ఈ 8 ఆర్కిటిక్ కౌన్సిల్ మెంబర్స్తో పాటు కూడా ఈ అబ్జర్వర్స్ యొక్క కంట్రీస్ కూడా పార్టిసిపేషన్ చేస్తాయి. కానీ ఇక్కడున్న ఈ అబ్జర్వర్స్ వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేది ఉండదన్నమాట. అబ్జర్వర్స్ కెనాట్ ఓట్ బట్ కెన్ పార్టిసిపేట్ ఇన్ డిస్కషన్స్ అండ్ రీసెర్చ్. మీకు అర్థమవుతుందా? ఈ 8 ఆర్కిటిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పవర్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ ఈ అబ్జర్వర్ కంట్రీస్ ఏంటంటే డిస్కషన్స్లో జస్ట్ పార్టిసిపేషన్ చేస్తారనమాట. అర్థమైందా? అబ్జర్వర్స్కి మెంబర్స్కి డిఫరెన్స్ అర్థమైందా? ఇదనమాట ఆర్కిటిక్ కౌన్సిల్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1996 అనమాట. అంటే మామూలు కౌన్సిల్ ఎగ్జామ్ అడుగుతాడు. ఆర్కిటిక్ కౌన్సిల్ హౌ మెనీ ఈ కంట్రీస్ ఆర్ దేర్ అంటే 8 ఆర్కిటిక్ కంట్రీస్ ఏమంటే యుఎస్ఏ, కెనడా, రష్యా, నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ కౌన్సిల్ అడుగుతాడు. ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ దిస్ ఆర్కిటిక్ కౌన్సిల్ అంటే నో అండి, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ బట్ అబ్జర్వర్ ఇన్ దిస్ ఆర్కిటిక్ కౌన్సిల్ అనమాట. ఎప్పుడు జాయిన్ అయిందంటే అబ్జర్వర్గా 2013లో అనమాట. అదండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.